వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు నేను సింపుల్గా కీమా ఆర్ మటన్ కైమా అంటారు కూడా, దాన్ని చేయబోతున్నానండి, ప్రిపేర్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి, ఉల్లిపాయలు తీసుకున్నాను, ఆల్రెడీ నేను చాప్స్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని కొద్ది మసాలా దినుసులు వేసేసాను. నెక్స్ట్ ఉల్లిపాయలు యాడ్ చేస్తానండి, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసాను. నేను కొద్దిగా అలా మిక్స్ ఇస్తున్నాను. మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేయాలండి. ప్లేట్ మూత పెట్టడం వల్ల ఆనియన్స్ అనేది బాగా కుక్ అవుతుందండి. చూడండి బాగా కుక్ అయింది. కూడా మనం ఒక మిక్స్ ఇద్దామండి, మంచిగా ఎలా కుక్ అయిందో. బాగానే ఉంది, ఓకే, బాగా కుక్ అయిందండి. కానీ ఇంకొద్దిగా కుక్ అవ్వాలి. ఆ లోపల కూడా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా మిక్స్ ఇవ్వాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడ అంటుకుంటుంది కాబట్టి మనం మంచిగా స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు మిక్సీ చేసి నేను 1.5 స్పూను పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు అయితే వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను, ఎందుకంటే ఆనియన్స్ అనేది ఇంకా బాగా కుక్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మిక్సీ చేద్దామండి. ఓకే, ఇలా మిక్సీ చేసి కాసేపు మూత పెడతామండి. అప్పుడు మూత పెట్టడం వల్ల మంచిగా ఇవన్నీ ఒక పచ్చ స్మెల్ అనేది వెళ్ళి మంచిగా తయారవుతుంది. ఓకే, సూపర్. ఆ లోపల నేనైతే కైమాని కూడా వాష్ చేసేసి రెడీగా పెట్టుకున్నానండి. కొద్దిగా వేస్ట్ వాటర్ అన్నీ తీసేసి నీట్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ టమాటా కూడా యాడ్ చేసేసానండి. టమాటా యాడ్ చేసేసి కొద్దిగా సేపు మూత పెట్టాలండి. మూత పెడితే ఈ టమాటా అనేది బాగా స్మాష్ అవుతుంది, అప్పుడు మనకు కర్రీ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు మూత పెడతామండి. ఓకే, ఓపెన్ చేసానండి, బాగుంది, ఇంకా స్మాష్ అవ్వాలి. ఆ లోపల మనం కైమాని కూడా యాడ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే దాంతోపాటు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కైమా వేసేసాక మిక్స్ ఇవ్వాలండి బాగా, అప్పుడే మనకు మంచిగా కుక్ అవుతుంది కైమా కూడా. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్గా సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. నేనైతే అప్పుడు ఆల్రెడీ కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడైతే నేను 1 స్పూన్ వేసి దాంట్లో పాటు ఇంకా 1/2 స్పూన్ వేసేసానండి. ఇప్పుడు మిక్స్ చేద్దాం, అప్పుడు కైమా కూడా మంచిగా సాల్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ మూత పెట్టేద్దామండి. ఆయిల్ కూడా పైకి రావాలి, అప్పుడు బాగా కుక్ అయినట్టు అవుతుంది. చూడండి అలా బాగా ఉడకాలండి, ఎందుకంటే డైజెషన్ అయితే అవ్వదు మంచిగా కుక్ అవ్వకపోతే. కాబట్టి చూడండి ఇలా మిక్సీ చేస్తున్నాను నేను. టమాటా కూడా ఇంకా కొద్దిగా అలాగే ఉంది, అది కూడా బాగా స్మాష్ అవ్వాలి. కానీ నేను ఆ లోపల కొద్దిగా కారం 2 స్పూన్ వేస్తున్నానండి. ఇదైతే మసాలా కారం అండి. నెక్స్ట్ ధనియాల పౌడర్ కూడా 1 టేబుల్ స్పూనే వేస్తాను, ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే కైమా టేస్ట్ అనేది మారిపోతుంది అక్కడ. కాబట్టి నేనైతే ఇంట్లో రెడీమేడ్ కాకుండా ఇంట్లో తయారు చేసిన ధనియాల పౌడరే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి ఒక మిక్స్ ఇచ్చేసి అది గట్టకుండా మంచి మిక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాటర్ పడుతుందండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను, బాగా కుక్ అవ్వాలి కాబట్టి. ఓకే, వాటర్ వేసేసాను, సాల్ట్ అన్నీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను కుక్కర్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు విషల్ రావాలండి, ఒక 5 విషల్ వేయించుకోవాలి. మినిమం 4 అయినా వేయించుకుంటే బాగుంటుంది. నేనైతే 4 వేయించుకుంటున్నానండి. 4 వేయించుకొని చూద్దాం రండి. ఇప్పుడు ఎంత మరుగుతుందంటే అంతగా కుక్ అవుతుంది బాగా. ఇప్పుడు అన్నీ అంటే ఎంత అంటే బాగా చిన్నపిల్లలు కూడా మంచిగా డైజెషన్ అవుతుందండి, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, వావ్, చాలా సూపర్గా వచ్చిందండి. ఆ స్మెల్ కానీ, ఆ టేస్ట్ కానీ, ఆ కలర్ టెక్స్చర్ కానీ సూపర్ వచ్చింది. టేస్ట్ చేద్దాం రండి.